జిల్లా వ్యాప్తంగా ఉన్న పేదలకు సాగులో ఉన్నటువంటి భూ సమస్యలు పరిష్కరించాలని కూడా ఏలూరులో ఉన్నటువంటి ధర్నా చౌక్లో కూడా వామపక్షాల నేతలు కూడా ధర్నా చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా పోడు అసైన్డ్ సీలింగ్ ల్యాండ్ ఎర్రకాలువ రిజర్వేర్ సంబంధించినటువంటి పట్టాలు కూడా పూర్తిస్థాయిలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి వారు కూడా కోరుతున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి వామపక్షాల నాయకులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వేలాది మంది పేదలు గిరిజనులతో వ్యవసాయ కార్మికులతో మహాధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి భూ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం తక్షణం పట్టించుకుని పరిష్కరించాలని కోరుతున్నాం. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు. గిరిజనులకు చెందాల్సినటువంటి భూములు గిరిజనులకు చెందకుండా చూస్తున్నారు. గిరిజనులు అనుభవిస్తున్నటువంటి భూములకి పట్టాలు ఇవ్వట్లేదు. అటవీ భూములకి అటవీ చట్ట ప్రకారం పట్టాలు ఇవ్వాల్సి ఉండగా వాటికి కూడా పట్టాలు ఇవ్వట్లేదు. వాటన్నిటికీ కూడా పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఎల్టీఆర్ భూములు, కోర్టు పెండింగుల్లో ఉన్నటువంటి భూములు అవి గిరిజనులకు చెందుతాయి. గిరిజనులకు చెందేలా కాకుండా అధికార యంత్రాంగం అవినీతికి పాల్పడి అవి భూస్వాముల పేరు మీద తప్పుడుగా నమోదు చేసి R&R ప్యాకేజీలో భూస్వాములకి నష్టపరిహారం వచ్చేలాగా గిరిజనుల నోట్లో మట్టి కొట్టేలాగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ అవకతవకలన్నీ కూడా ఆపాలని కోరుతున్నాం. ఇటీవలనే కూటమి నాయకులు ఏజెన్సీ ప్రాంతంలో భూ కుంభకోణం జరిగింది. 100 కోట్లు చేతులు మారినాయి. సాక్షాత్తు శాసనసభ్యుడు కూడా ఇందులో పాత్రధారిగా ఉన్నాడని మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి. ఈ విషయాలన్నింటి మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారితోటి తక్షణం విచారణ జరిపించాలని కోరుతున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవకతవకల మీద సాక్షాత్తు రాష్ట్రపతి గారి 5వ షెడ్యూల్ పరిధిలో ఉన్నది. రాష్ట్రపతి గారు తన పదవీ కాలంలో కనీసం ఒక్కసారైనా ఈ షెడ్యూల్ ప్రాంతంలో పర్యటించి గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పరిశీలించాలని కోరుతున్నాం. ఆమె కాకపోయినా రాష్ట్రపతి గారి ప్రతినిధి కానీ గవర్నర్ ప్రతినిధి కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ అటవీ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించాలని కోరుతున్నాం. గిరిజనులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుతున్నాం. ఎర్రకారు భూములు కూడా ఈ రోజున భూస్వాములు అక్రమంగా అనుభవిస్తున్నారు. అసైన్డ్ భూముల్ని అక్రమంగా భూస్వాములు అనుభవిస్తున్నారు. వాటన్నింటినీ కూడా పేదలకి పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుని నిర్వాసితుల విషయంలో పూర్తి స్థాయిలో కొంతమంది చూసి కనుక పోడు భూముల విషయంలో కానీ ఎవరైతే భూస్వాములకు సంబంధించి కూడా పూర్తిగా దోచుకున్న పరిస్థితి కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. ఏమేమి చూస్తారు అసలు? ఏలూరు జిల్లాలో ప్రధానంగా పోలవరం ప్రాంతంలో నిర్వాసితులు కూడా చాలా ప్రధానమైన సమస్యగా ఉన్నది. ఈ నిర్వాసితులకి ఇచ్చే భూములన్నీ కూడా గత 30 సంవత్సరాల నుంచి గిరిజనులు ఎల్టీఆర్ పేరుతో అనుభవిస్తున్న ఆ భూముల్ని గిరిజనేతర భూస్వాములకి సొమ్ములకు అమ్మేసుకొని గిరిజనులకి ఘర్షణ పెట్టే వాతావరణాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. దీన్ని మేము సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిజంగా భూమికి భూమి ఇవ్వాలంటే గిరిజనేతల దగ్గర భూమి కొని వాటిని ఇవ్వచ్చు. కానీ ఈ ప్రభుత్వం గిరిజనులకు ఘర్షణ పెట్టే పద్ధతిలో చేస్తూ ఉంది. దీన్ని తక్షణమే ఆపాలని కోరుతున్నాం. ఇలాంటి అన్యాయాలు ప్రశ్నించడం కోసమే సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, సిపిఎం పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడరు జాన్ బిట్రాస్ గారు ఇటీవల మా ఏలూరు జిల్లాలో ప్రాంతాల్లో పర్యటించారు. అది రాష్ట్రపతి దృష్టికి, పార్లమెంటు దృష్టికి కూడా తీసుకెళ్తారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం ఈ నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి గిరిజనులకి ఘర్షణ పెట్టద్దని మేము సిపిఎం కోరుతా ఉన్నాం. సార్, ఎత్తిపోతల పథకం విషయంలో కానీ చింతలపూడికి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం విషయంలో కానీ పూర్తిగా చూస్తే మిగతా భూముల సమస్యలు కూడా అట్లాగే ఉండిపోయిన కోర్టులు ఆశ్రయిస్తున్నారు. ఏం చూస్తారు? ఈరోజు జిల్లాలో భూసేకరణ సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా గ్రీన్ఫీల్డ్ హైవేలో కానీ చింతలపూడి ఎత్తిపోతల పథకం భూములు కోల్పోతున్న రైతుల పట్ల ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. ఇటీవల చూస్తే ఇవాళ చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూమి సేకరించకుండా రైతులకు పరిహారం ఇవ్వకుండానే సేకరించినట్లుగా రీసర్వే చేసి ఇవాళ పట్టాలు కూడా వాళ్ళకున్న పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాదారు పాస్ పుస్తకాల్లో 5 ఎకరాలు ఉంటే పోయిన భూమి 2 ఎకరాలు అయితే మిగిలిన 3 ఎకరాలకే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే పరిహారం ఇవ్వకుండా భూములు ఎట్లా సేకరిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి జిల్లాలో ఉన్న భూ సేకరణ సమస్యలు కూడా తక్షణమే పరిష్కరించాలి. అలాగే పూర్తి స్థాయి పరిహారం ఇవ్వాలి. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. చూడొచ్చు, పూర్తిస్థాయిలో కూడా జిల్లాలో ఉన్నటువంటి పూర్తిస్థాయిలో భూముల సమస్యలు కూడా ఏవైతున్నాయో ఇటు నిర్వాసితుల సమస్యలు కానీ ఇటు R&R సంబంధించి పూర్తిస్థాయి సమస్యలన్నీ కూడా ఓవరాల్ ఎర్రకాలకు సంబంధించి కానీ అసైన్ ల్యాండ్లు కానీ పోడు భూముల పట్టాలకు సంబంధించి కానీ పూర్తిస్థాయిలో అన్ని పరిష్కరించాలని చెప్పి వీరు డిమాండ్ చేసిన బస్సు కూడా కనబడుతుంది. విజయశ్రామణ్తో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.